మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరొక ఆసాపు రచన. ఆసాపు కేవలం గాయకుడు మాత్రమే కాదు, అతడు శక్తివంతమైన ప్రవక్త అని మనం గ్రహించాలి. ఈ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం ఒకే మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పింపము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము అని. ఆసాపు దావీదు దినములలో దావీదుతో సమకాలికుడిగా బ్రతికాడని మనం ఎరిగి ఉన్నాం. గతంలో పూర్వీకులు అనుభవించినటువంటి ఐగుప్తు చెర, ఆ తర్వాత దావీదు తర్వాత, సొలొమోను తర్వాత, రాజులెందరూ మారిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇజ్రాయిల్ వెళ్ళిన మరొక చెర బబులోన్. అయితే ఈ రెండిటికి సంబంధం లేని ఆసాపు వాటి గురించి ప్రవచిస్తున్నాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రవచనాత్మకమైన మాటలు జరిగిపోయిన చెర గురించి కాదు, కానీ ఆసాపు తర్వాత కాలంలో రాబోతున్నటువంటి చెరకు సంబంధించిన మాటలు. ఈ మాటల్ని కేవలం బబులోను చెర వరకు మాత్రమే మనం ఆపలేం, కానీ క్రీస్తు వరకు ఈ మాటలు కొనసాగుతున్నాయి. తండ్రి అయిన దేవుని యొక్క మహిమయే క్రీస్తుని మనం ఎరిగి ఉన్నాం కదా. దేవుని ముఖకాంతి అయినటువంటి క్రీస్తు పాపం అనే చెరలో నుంచి ప్రజల్ని విడిపించేదానికి వారి మీద ప్రకాశించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అయితే ఈ అధ్యాయంలో అతి ప్రాముఖ్యంగా చెప్పుకోదగిన అంశం ఏంటంటే 8వ వచనం, 14వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఐగుప్తు నుంచి తన ప్రజల్ని విడిపించి ఆయన బయటికి తీసుకొచ్చాడే, ఆ ఇజ్రాయేలు అను ద్రాక్షావల్లి గురించి ఆసాపు మాట్లాడుతున్నాడు. కనాను అనే ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచి ఈ శ్రేష్టమైన ద్రాక్షావల్లిని అక్కడ నాటాడు. 44వ కీర్తన 2వ వచనంలో చెప్పబడినట్టు, నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అవును, కనాన్లో అనేక జాతులను ఆయన వెళ్ళగొట్టి తను తీసుకొచ్చినటువంటి శ్రేష్టమైన ద్రాక్షావల్లిని నాటాడు. అయితే ఇంతవరకు బాగున్న ఆసాపు మాటల్లో 12వ వచనం నుంచి, త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసితివి, అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ప్రార్థిస్తున్నాడు, విలపిస్తున్నాడు, ప్రభువా దయచేసి ఈ ద్రాక్షావల్లిని దృష్టించుమంటున్నాడు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఆసాపులాగే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ విషయమై మంచి వివరణ ఇచ్చాడు 5వ అధ్యాయంలో. నా ప్రియుని గురించి, అతని కలిగినటువంటి ద్రాక్షావనం గురించి నేను పాడతానంటున్నాడు. సత్వగల భూమి మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, అందులో ఉన్నటువంటి రాళ్లను పనికిరాని చెత్తంతా తీసివేసి ఏరివేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను సత్వగల ఆ భూమిలో నాటాడు. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాడట. అయితే పంట చేతికి వచ్చేసరికి అది కారు ద్రాక్షాలు కాయటం ప్రారంభించింది. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు 2వ అధ్యాయము 21వ వచనంలో, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నేను నాటితిని. అయితే జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎప్పుడైతే యజమానునికి వ్యతిరేకంగా నాటబడిన ఆ సమయంలో ఉన్న గుణగణాలకు వ్యతిరేకంగా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండవలసినటువంటి ఆ ద్రాక్షవల్లి భ్రష్టమైనదిగా మార్చబడిందో, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు అంటున్నాడు 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బల్రకస్ చెట్లను బలిసిండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇష్టమైన వనముగా కనపడాలని దేవుడు ఆశపడితే బలత్కారమే కనబడుతుందట. అయితే ఇలాగన మన పితరులకు దేవునికి మధ్యలో జరుగుతున్నటువంటి సన్నివేశం గురించి
ధ్యానిస్తూ ఆలోచిస్తూ కాస్త మన జీవితాలకి ఈ అంశాలని ఆపాదించుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వస్తే ప్రారంభ వచనాల నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఐగుప్తు నుంచి తెచ్చినటువంటి శ్రేష్టమైన ద్రాక్షవల్లి పాడైపోతే ఇప్పుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తిరిగి ఈ తండ్రి నాడుతున్నాడు. ఇప్పుడు యూదులైనా అన్యులైనా, యజమానులైనా దాసులైనా, పురుషులైనా స్త్రీలైనా, సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడినటువంటి ఈ ద్రాక్షవల్లిని అంటు కట్టకపోతే ఫలించే అవకాశమే లేదు. చాలా స్పష్టంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అని చాలా స్పష్టంగా అంటున్నాడు. చూడండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో మీరు అన్యులుగా ఉండి శరీరమందు సున్నతి చేయబడిన వారితో, సున్నతి చేయబడిన మీరు సహపౌరులు కాకుండా ఉన్నారు. పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని జనులుగా ఉన్నారు. అంటే మీరు క్రీస్తుకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు సమీపస్తులు అయి ఉన్నారు. అయితే గలతీయులతో పౌలు అంటున్నాడు 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇప్పుడు ఏ ద్రాక్షవలైనా సరే క్రీస్తు అనే ద్రాక్షవల్లితో అంటుకట్టబడకపోతే అది ఫలించదు. పాపం అనే ప్రతి చెర నుండి విడిపించి రక్షణ నొందునట్లుగా ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయును గాక. ఆయనలో అంటుకట్టుబడి వేరుపారి స్థిరపరచబడి మీరు బహుగా ఫలించుదురు గాక. ఇజ్రాయేలు కాపరి క్రీస్తు రాకడ వరకు మిమ్మల్ని కాయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.